Hello students, projection of planes లో మన సెకండ్ కండిషన్ దట్ ఈస్ ద ప్లేన్ ప్యారలల్ టు ది VP. ఓకే, సో దాంట్లో మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ది స్మాల్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఈ చిన్న ప్రాబ్లమ్స్ కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనం ప్లేన్ ఇంక్లైన్ టు ది బోత్ ది ప్లేన్స్ ఉంటుంది. ఓకే, సో అవి కొద్దిగా డిఫికల్ట్ ఉంటాయి, అప్పుడు ఎక్కువ చెప్తాను నేను. ఓకే, నౌ వీ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఏ హెక్సాగోనల్ plane of side 25 mm has its surface parallel to and 20 mm in front of the VP. Draw its projections. When a side is parallel to the HP, perpendicular, second condition is perpendicular to the HP, and the third condition is inclined at 45 degrees to the HP. Okay na, so this is the మనకు ఉన్న ప్రాబ్లం. ఓకే, సో ఈచ్ కండిషన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు హెక్సాగోనల్ అనేది. ఓకే, నెక్స్ట్ దాన్ని డ్రా చేసి చూపిస్తాను అనమాట. ఓకే ఓకే, ఇక్కడ మనకి ప్లేన్ ఉంది. సో దిస్ ఇస్ ద హెచ్పి అండ్ దిస్ ఇస్ ది విపి. ఓకే, సో హెచ్పి విపి ఉంది మనకి. ఓకేనా, ఓకే స్టూడెంట్స్, నౌ హ్యావ్ ద ప్లేన్స్ దట్ ఈస్ ద హెచ్పి అండ్ దిస్ ఇస్ ది విపి. ఓకే, సో ఇప్పుడు మనకి దిస్ ఇస్ ద హెక్సాగోనల్ ప్లేన్ అనమాట. ఓకే, ఇది హెక్సాగోనల్ ప్లేన్. సో మనకి కండిషన్ ఏమి ఇచ్చారంటే హెక్సాగోనల్ ప్లేన్ ఆఫ్ సైడ్ 25. సో ఈచ్ సైడ్ మనకి 25 mm ఉంది. ఓకే, హ్యాజ్ ఇస్ సర్ఫేస్ ప్యారలల్ టు ది అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది VP. ఓకే, దిస్ ద హెచ్పి. మనకి దేనితో ప్యారల్ అని చెప్పాడు, వీపీతో ప్యారల్ ఉందంట. ఓకేనా, సో ఇలా అనమాట ప్యారల్ టు ద. సో చూసారంటే మనకి చూడండి, మీకు షాడో కనబడుతుంది కదా. సో హెక్సాగోనల్ షాడో కనబడుతుంది మనకి. ఓకే, సో ఇలా ఉంది అది. నెక్స్ట్ ఇంకేముందా, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది VP. ఓకేనా, సో ఇలా ఉన్నది కాస్త 20 mm గ్యాప్ చేస్తూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది VP ఉంది. ఓకే, ఇలా ఉంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే సో మనకి టాప్ వ్యూ చూస్తే మనకి లైన్ ఫామ్ అవుతుంది. ఓకేనా, అదే మీరు ఫ్రంట్ వ్యూ చూసినైతే దీని మీద హెక్సాగోనల్ ఫ్రేమ్ అనేది కనబడుతుంది. ఓకే, సో అంటే మనకి ఈ XY లైన్కి పైన హెక్సాగోనల్ షేప్ వస్తుంది. ఓకే, సో XY లైన్ కింద మనకి మీరు చూసినట్టయితే లైన్ వస్తుంది. ఓకేనా, లైన్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో అర్థమైంది కదా మనకి. సో కండిషన్ ఇది అంటే. సో నెక్స్ట్ మన సెకండ్ కండిషన్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు ద VP అన్నాడు. ఓకే, సారీ, పర్పెండిక్యులర్ టు ది HP. ఓకేనా, సో ఇలా మనకి సైడ్స్ అనేది ఇలా ఉంటే మనకి ప్యారల్ అవుతుంది. బట్ మనం ఏమన్నాడు, పర్పెండిక్యులర్ టు ద HP అన్నాడు, అంటే మనకి ఇలా ఉంటుంది. ఓకే, సో ప్లేన్ ఈజ్ ఇలాగా ఈ ప్లేన్ అనేది మనకి ప్యారల్ VPకి ప్యారల్ ఉంటుంది. ఓకేనా, VPకి ప్యారల్ ఉంటుంది. కావాలంటే చూడండి, VPకి ప్యారల్ ఉంటుంది అండ్ పర్పెండిక్యులర్ టు ది HP. ఓకే, HPకి పర్పెండిక్యులర్ ఉంటుంది. అప్పుడు మనకి సేమ్ ఇలా ప్రీవియస్ ప్రాబ్లం లాగానే సో దీని మీద మనకి షాడో ఫామ్ అవుతుంది, ఈ VP మీద షాడో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీని మీద స్ట్రైట్ లైన్ మీద వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి థర్డ్ కండిషన్ ఈజ్ సైడ్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 45 degrees టు ది HP. ఓకేనా, ఈ సైడ్ అనేది HPతో 45 degrees ఫామ్ చేస్తుంది. అంటే మనకి ఇలా ఉంటుంది అనుకోండి. ఓకేనా, మీకు ఇలా చూపిస్తాను చూడండి. సో ఇలా HPతో ఇలా ఉంది. సో ఈ సైడ్ అనేది ఏం చేస్తుంది, 45 degrees ఇలా చేస్తుంది. ఓకే, 45 degrees చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఇంతేనండి. ఓకేనా, సో మనకి ఏంటంటే ఈ మనకి హెక్సాగోనల్ షేప్ అనేది VP మీద ఫామ్ అవుతుంది. అంటే XY లైన్ పైన హెక్సాగోనల్ షేప్ వస్తుంది, కింద మనకి లైన్స్ ఫామ్ అవుతుంది కదా. ట్రూ లెంత్ అంటే ట్రూ షేప్ అనేది మనకి VP మీద వస్తుంది, ట్రూ లెంత్ అనేది మనకి HP మీద వస్తుంది. ఓకేనా, సో అర్థమైంది కదా. సో దాన్ని మనం డ్రా చేద్దాం, ఎలా వస్తాయో షేప్స్ అనేది డ్రా సార్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ టు డ్రా ద XY లైన్. ఫస్ట్ XY లైన్ డ్రా చేయాలి. సో ప్రీవియస్ ప్రాబ్లం లాగానే సో దీంట్లో కూడా నేను స్ట్రైట్గా ఒక లైన్ XY లైన్ స్ట్రైట్ డ్రా చేస్తాను. సో దాని మీద నేను ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద XY లైన్. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి, ట్రూ షేప్ ఎక్కడ వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం మనకి XY లైన్ పైన హెక్సాగోనల్ షేప్ వస్తుంది. ఓకేనా, సో సైడ్ ఈజ్ ప్యారలల్ టు ది HP అన్నాడు. ఓకే, కావాలి చూడండి. సో ఇది మనకి సైడ్. ఓకే, ఈ సైడ్ ప్యారలల్ టు ది HP. ఓకే, HPకి ప్యారలల్ ఉంది, VPకి సర్ఫేస్ అనేది VPకి ప్యారలల్ ఉంది, సైడ్ అనేది మనకి HPకి ప్యారలల్ ఉంది. ఓకే, కనబడుతుందా. సో ఇది VPకి ప్యారలల్గా ఉంది. ఓకే, ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనకి VP మీద ట్రూ షేప్ డ్రా చేస్తాం, దాని తర్వాత HP మీద మనం ట్రూ లెంత్ డ్రా చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ నేను VP మీద ట్రూ షేప్ డ్రా చేస్తాను. ఓకే, సో టాప్ వ్యూలో హెక్సాగోన్ డ్రా చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ సైడ్ ఈజ్
2.5. ఓకే. సో ఇలాగే మనం 60 తీసుకొని అక్కడికి 60 తీసుకొని సో నేను హెక్సాగాన్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా. సో హెక్సాగాన్ డ్రా చేయడం అందరికి వచ్చి కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ చూసారంటే నేను హెక్సాగాన్ షేప్ అని డ్రా చేశాను. ఓకేనా. సో ఇప్పుడు నేను దానికి నేమ్స్ ఇస్తున్నాను అనమాట. ఓకే. సో ఇది టాప్ వ్యూ ఉంది కాబట్టి డాషెస్ వస్తాయి. ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్, ఈ డాష్ అండ్ ఫైనల్గా ఎఫ్ డాష్. ఓకే, నెక్స్ట్ మనం దానికి ప్రొజెక్షన్స్ కింద వైపు డ్రా చేయాలి. ఓకే, అండ్ కింద వైపు డ్రా చేసేంత హైట్ అన్నాడు 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్నాడు. అంటే ఇక్కడ నుంచి మనం 20 mm కింద డ్రా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సో ఈ 2 పాయింట్స్ మనకి కంపల్సరీ కోయిన్సైడ్ అవుతాయి. కోయిన్సైడ్ కాకపోతే మీ హెక్సాగాన్ డ్రా చేసినట్టు. నెక్స్ట్ ఇలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ 30 పాయింట్. ఓకే, సో నెక్స్ట్ మన కింద ట్రూ లెంత్ అనేది వస్తుంది. ఇంట్లో ఆ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ పోతే మనకి ట్రూ లెంత్ అనేది ఫామ్ అవుతుంది లైక్ దిస్. ఓకే, సో గివ్ ద నేమ్స్ ఏ, బి కామా ఎఫ్, నెక్స్ట్ సి అండ్ ఈ, అండ్ హియర్ వీ హ్యావ్ ది డి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి డైమెన్షన్స్ చూపించాలి కాబట్టి మన హైట్ ఇక్కడ ఈ హైట్ 20 mm కాబట్టి దాన్ని చూపించేద్దాం. So this is the 20. Okay, and this is the hexagonal kabatti. So hexagonal side. So this side are 20 mm, 20 or 25 mm. Okay, so this is the first condition. Okay, this is the condition of A. Okay, next we have the second condition. So second condition ఏంటి మనకి perpendicular to the HP. అంటే line is perpendicular to side is perpendicular to the HP. ఓకేనా. సో డ్రా చేద్దాం. అలా డ్రా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో మనకి లైన్ పర్పెండిక్యులర్ టు ద VP అని డ్రా చేయాలంటే సో ఫస్ట్ ఏం చేయాలి, ఒక పాయింట్ తీసుకోండి. ఓకేనా. సో పాయింట్ తీసుకొని ఆ పాయింట్ నుంచి సో 30 degree మార్క్స్ చేసుకోండి. ఓకేనా. సో ఇటువైపు 30, ఇటువైపు 30. సో 30 degrees మార్క్ చేసుకొని సో ఈ లైన్ జాయిన్ చేసుకొని ఎంత మన డిస్టెన్స్ 25 mm డ్రా చేయండి. మళ్ళీ అటు నుంచి 90 degrees. ఓకే, 90 degrees డ్రా చేసుకొని 90 degrees తీసుకొని సో మనకి పైకి వస్తుంది. ఓకే, సో డ్రా చేస్తాను, ఫస్ట్ డ్రా చేస్తాను, దాన్ని స్క్రిప్ట్ చేస్తాను. డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూసారంటే దిస్ ఇస్ హెక్సాగాన్ డ్రా చేస్తే ఫస్ట్ ఒక పాయింట్ తీసుకోండి. సో ఈ పాయింట్ తీసుకుని అటు నుంచి 30 degrees, ఇటు నుంచి 30 degrees డ్రా చేయండి. ఓకేనా. సో లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ పాయింట్స్ వస్తాయి కదా, ఇటు పాయింట్స్, ఆ పాయింట్స్ 90 degrees పైకి, సో 90 degrees పైకి డ్రా చేసుకోండి. మళ్ళీ అక్కడి నుంచి 30 degrees, అటు నుంచి 30 degrees తీసుకొని సో ఇక్కడ నుంచి 25 mm, ఇక్కడ నుంచి 25 mm డ్రా చేసుకుంటే మీరు సో మీకు కోయిన్సైడ్ సో ఫైనల్గా ఈ షేప్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం దీనికి కూడా నేమ్స్ ఇచ్చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఏ డాష్, బి డాష్. ఓకేనా. ఈ డయాగ్రామ్ ఉంది కదా, సో ఇదే మనకి ఇటు తిరిగింది అనమాట. ఓకేనా. దీని ఈ పాయింట్స్ అని పైకి వస్తాయి. సో దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ అంటే మనకి ఈ ప్లేన్ అనేది సైడ్స్ అనేది 90 degrees అవ్వాలి. ఓకే, ఏబి, సి డాష్, డి డాష్, ఈ డాష్ అండ్ ఎఫ్ డాష్. ఓకే, నౌ వీ హ్యావ్ టు గో డ్రా ద ప్రొజెక్టర్ లైన్స్. ఓకేనా. ప్రొజెక్షన్ లైన్స్ డ్రా చేస్తే మనకి కింద వైపుకి డ్రా చేసుకోవాలి. సో XY లైన్ వరకు డ్రా చేసి XY లైన్ నుంచి 20 mm మనం డ్రా చేయాలి.
సో ఇక్కడ మనకి ఎఫ్ అండ్ సి అనేది కోయిన్సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓకే. ఇప్పుడు కింద మనకి ట్రూ లెంత్ డ్రా చేద్దాం. దిస్ ఇస్ ద ట్రూ షేప్. నౌ వీ హ్యావ్ టు డ్రా ది ఏ ట్రూ లెంత్ హియర్. ఓకే. సో ప్రొజెక్షన్ నేమ్స్ వచ్చేసి మనకి ఏ కామా బి హియర్, సి కామా ఎఫ్ హియర్, డి కామా ఈ. ఓకేనా. దిస్ ఇస్ ద మనకి ఏ, దిస్ ఇస్ ద బి కండిషన్ నెంబర్ బి, సెకండ్ కండిషన్. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ ది థర్డ్ కండిషన్, దట్ ఈస్ ద సి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 45 degrees టు ది హెచ్పి అన్నాడు. ఓకే. సో హెచ్పితో 45 degrees చేస్తుంది కాబట్టి సో ఫస్ట్ మనం ఒక లైన్ డ్రా చేస్తాం 45 degrees. సో లైన్ డ్రా చేసుకొని సో దాని మీద నేను హెక్సాగన్ డ్రా చేస్తాను. ఓకేనా. సో అది కూడా స్కిప్ చేస్తాను బికాస్ టు కన్జ్యూమ్ ద టైం. సో ఓకే స్టూడెంట్స్, చూసారు కదా థర్డ్ కండిషన్లో. సో దిస్ ఇస్ ద 45 degrees. సో 45 degreesతో ఒక లైన్ డ్రా చేసి సో దాని మీద నేను 25 mm తీసుకొని సో అక్కడి నుంచి నేను కంప్లీట్ ద హెక్సాగాన్ని కంప్లీట్ చేశాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం నేమ్స్ ఇచ్చామండి. సో దిస్ ఇస్ ద ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్, ఈ డాష్ అండ్ దిస్ ఇస్ ది ఎఫ్ డాష్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొజెక్ట్ ది ప్రొజెక్షన్ లైన్స్. ఓకేనా. సో కింద ప్రొజెక్ట్ చేసి మళ్ళీ అది కూడా 20 mm 20 mm అబోవ్ ద XY లైన్. సో దిస్ ఇస్ ద XY లైన్. సో ఐ ఫర్గెట్ టు షో ది. సో దిస్ ఇస్ ద XY లైన్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈచ్ పాయింట్ కింద వరకు ప్రొజెక్ట్ చేసి నెక్స్ట్ XY లైన్ కిందకి 20 mm ప్రొజెక్ట్ చేయాలి. లైక్ దిస్. నెక్స్ట్ అనేది బి పాయింట్. త్రీ 4 5. నెక్స్ట్ ఎఫ్ నుంచి వచ్చే పాయింట్. నెక్స్ట్ సి పాయింట్. సో నెక్స్ట్ ఈ పాయింట్. Next last point. Okay, so that's it. Now we have to draw the true length line. Okay, now give the names A, B. So this is the F, this is the C, and this is the E, and this is the D. Okay, now so that's it. అంతే స్టూడెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఓకేనా. చాలా సింపుల్ ఈ డయాగ్రామ్స్. ఓకే. సో నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. సో లెవెల్ 1 అంటే దాంతో లెవెల్ 2 అండ్ ఫైనల్గా లెవెల్ 3 ఉంటాయి. ఓకేనా. సో దట్స్ ఇట్. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.